ఊపందుకున్న పరిస్థితి మళ్ళీ ప్రధాని గారు రాబోతున్నారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి సార్? అప్పటికి ఇప్పటికి. చాలా బాగా చేస్తున్నారండి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కుంటుబడింది. ఈ 10 నెలల్లో చాలా వైభవంగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ కాడికి మిక్కిలిగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ కూడా కొన్ని లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చి కూడా పొట్టబోసుకునేటటువంటి రోజు కూలి వాళ్ళు కూడా లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లక్షల మంది బ్రతుకుతున్నారు. అలాంటి అమరావతి కదా సార్, గత 5 ఏళ్ల కాలంలో కంకర తవ్వేశారు, లేకపోతే రోడ్లు తోడేశారు. అసలు ఇవన్నీ గతంలో వార్తలు విన్నారా లేదా మీరు? విన్నామండి. ఎవరికి చెప్పకుండా చేసుకున్న పనులు వాళ్ళే. ఇవాళ పబ్లిసిటీ చేసే పనులు ఇవాళ చంద్రబాబు గారు. అది సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతికి నిధులు తీసుకురావడం కానివ్వండి, రైల్వే జోన్ అని కానివ్వండి, లేకపోతే విమానాశ్రయాలు కడతామని కానీ, మళ్ళీ మన రాష్ట్రం ఆయన్ని కొట్టిన మహానుభావుడు ఈ యావత్ ప్రపంచంలో ఎవరో లేరు ముఖ్యమంత్రుల్లో. అంతే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల గతంలో. ఆయన సాటి ఆయన పేరు చెప్పుకోవటం కూడా పొరపాటు అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకోవటం కూడా పొరపాటు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కుదరలా. అది గత 5 ఏళ్లలో జరిగిన అప్పులు కానివ్వండి, లేకపోతే అమరావతిలో అభివృద్ధి లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తాను, నేను పథకాలు ఇస్తాను అంటున్నాడు. ఇప్పటికే పెన్షన్లు కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లను కానివ్వండి, ఇసుక ఉచితం చేయడం కానివ్వండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పింది చెప్పినట్టు చేయగలరంటారా? చంద్రబాబు గారు చెప్పింది 100కి 100 పాళ్ళు. ఉచిత ఇసుక, గ్యాస్ సిలిండర్ ఉచితం, ఫ్రీ. మరి రోడ్లు మరమ్మతులు. ఇవాళ కళ్ళు మూసుకొని బళ్ళు తోలుతున్నాం కుర్రాళ్ళం. 70 ఏళ్ల ముసలోడు కూడా నిద్రపోతా బండి తోలుతున్నాడు. అంత నీట్గా రోడ్లన్నీ బ్రహ్మాండంగా తయారైపోయినాయి. మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం. ఈ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క కుమారుడు లోకేష్ మంగళగిరిని మహర్దశగా యావత్ భారతదేశంలో ఒక ప్రపంచం కాడికి మిక్కిలిగా మంగళగిరిని తయారు చేస్తున్నాడు లోకేష్ బాబు గారు. వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ చివరగా అంటే మళ్ళీ 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సాధారణ పబ్లిక్ తరపున ఇక ఓటర్ మహాశైలు వారిని కావాలని తెచ్చుకుంటే ఇక వారి యొక్క బాధ్యత వాళ్లే పాటిస్తారు. మనం ఇతరులు విమర్శించకూడదండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఈ పథకాలు ఇవన్నీ వద్దన్నా. పోయినసారి మాత్రం జగన్ ఒకసారి గెలిపిమన్నారు, గెలిపించాము. ఆడి ఎదవ. ఈసారి నేను చంద్రబాబు చెప్పినా నేను చంద్రబాబుకే వేస్తా. అంతే. ఆడి ముందే నాకు విరుక్తి పుట్టింది. పిల్ల నా కొడుకు ఇచ్చేది ఏందన్నా ఏది నమ్మేదాన్ని పో. నా వద్దు 2 మాటలు మాట్లాడదా. నేను ఆడికి 150 సీట్లు నమ్మేసాం. వాడికి సీటు కాదుగా, ఆడు ఉండడు. ఏంది ఆడు చెప్పుకుంటే సరిపోద్దా? మేము వెయ్యొద్దు. వాడు చెప్పుకుంటాడు, 1.25 లక్షలు చెప్పుకుంటాడు. ఆడు నేను సచ్చినా అయిన ఆడికి. ఆడి మూలంగా 1 రూపాయి రాలా నాకు. ప్రాణం తీసుకున్నా జగన్ అని. చెట్ల మీద నుంచి పడ్డా, రోడ్డు మీద రాయల నుంచి పడ్డా, ఓటేసా. ఆడి నమ్మి బాబు గారికి వేస్తా. బాబు గారికి వేస్తా నేను ఓటు. బాబు గారికి నేను బాబు గారిని నమ్ముకున్నాను. నాకు మంచితనంగా చేయనొచ్చింది. వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు బాగుంది. ఆయన పథకాలు ఇపోయినా ఏం చేసినా అవన్నీ చేసుకున్నా పోయినా నేను మాత్రం బాబు గారికి వేస్తా ఓటు. ఆడికి మాత్రం నేను పిల్ల నా కొడుకు పిల్ల ఓటు వేయకూడదు. అనుభవం ఉన్నవాడికే వేయాలి ఓటు. అనుభవం లేనివాడికి ఇస్తే అనవసరం. అనుభవం లేదు ఆడికి. అంటే ఆ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం మద్యపాన నిషేధం చేస్తా అని ఆ మందు మూలంగా అసలు ఏ మందు తెచ్చాడో ఏందో, అసలు ఆడికి కావాల్సిన బ్రాండ్లు ఇచ్చాడు, తాగారు, చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయారు. మందు అనేది స్టాక్ లేదు. ఆడి ఇష్టం వచ్చినోడు కంపెనీలో ఇస్తే, ఏ కంపెనీ ఇస్తే ఆ కంపెనీ, ఎవడు డబ్బులు ఇస్తే ఆడు తీసుకోవటం అమ్మటం అయిపోయింది. వద్దు ఇంక నేను మాట్లాడినాక ఆడి గురించి నేను చెప్పలేను. ఇక అసలు జగన్ అనేది తీసేశారండి. అసలు లేడు మనుషుల్లో. ఆడేదో టీవీల్లో ఆడు తిరుగుతున్నాడు, లేడు అసలు. అది ఒక మాట చెప్పండి, ఆడు లేడు, జనాల్లో లేడు. ఎలా ఉందన్నా పరిపాలన? బ్రహ్మాండంగా. ఎందుకు బ్రహ్మాండంగా ఉందంటే ఏం లేదు, ఏం చేయట్లేదు. పోలవరం కడుతున్నారు, రాజధాని కడుతున్నారు. డెవలప్ ఎందుకు అట్లా? రోడ్లు ఏమైనా ఉందా? మాంకాళం గుడి కాడి నుంచి
7 రోడ్డు పోసారు బ్రహ్మాండంగా. జనాల నుంచి మన మంగళ దొడ్డపూడి దాకా రోడ్డు పోసారు. బ్రహ్మాండమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు. మరి రోడ్లు ఉన్నా లేకపోయినా, లేదా గతంలో యాక్సిడెంట్లు అయి చనిపోయినా అవన్నీ కాదు, నేను బటన్ నొక్కాను, ప్రతి ఒక్కరికి నేను డబ్బులు వేసాను. బటన్ నొక్కితే ఏమన్నా బటన్ నొక్కాడు, ఎక్కడ తీసి నొక్కాడు, అప్పులు చేసి నొక్కాడు ఆయన. డబ్బులు ఏమి సంపద వచ్చి డబ్బులు వచ్చి నొక్కరు ఆయన. పరిశ్రమలు వచ్చే, ఉద్యోగాలు వచ్చే అది పరిపాలన అంటే. మరి ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున మన మాట వినే పరిస్థితిలో ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్నాయి. ఇంత కళ్ళ ముందు కనబడుతున్నా రోజా గారు, అంబటి రాంబాబు వాళ్ళకి చేతగాని మాటలు మాట్లాడతారు. వాళ్ళ వల్ల అసలు ఏం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు, ఏమన్నా ఉన్నాడు అసలు ఆయన జీగర్ కూడా. రోజా ఉంది, రోజా ఏం చెప్పింది ఇప్పటికప్పుడు ఆ క్రీడా శాఖలో ఎంత డబ్బుగా ఇచ్చిందో తెలుసు. ఆడదమ్మా దానికి ఎంత డబ్బుగా ఇచ్చిందో తెలుసా. గిఫ్టులు కొని అవి కొనుక్కోకుండా కూడా డబ్బులుగా ఇచ్చారు వాళ్ళకి. ఇంత తెలివిగా జనాలు ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ ఆలోచిస్తా ఇంత తెలివిగా ఉన్నా కూడా ఇంకా మనం చెప్పిందే నమ్ముతారు అనే ఆలోచనలో ఏమి నమ్మరు. ఎవరు మాది డెవలప్ చూస్తారో, మనిషి పనితనం చూస్తారు. పథకాలు ఉంది, ఇప్పుడు అంత బాగా చేశాడు, బటన్ నొక్కాడు, ఇవన్నీ చెప్పావుగా. మరి 11 సీట్లకి ఎందుకు ఇచ్చారు 150 సీట్లకి? డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. ఒక బటన్ నొక్కితే సరిపోదుగా. నువ్వు బటన్ నొక్కావు, డబ్బులు ఇచ్చావు. మరి నేను ఇంత డబ్బు పంచాను, ప్రజలు ఏమైపోయారని అడిగావు. ఏది మరి బటన్ నొక్కితే మరి 150 11 ఎందుకు ఇచ్చారు? జనాన్ని భయభ్రాంతులు చేసి వచ్చారు మామూలుగా. లాండ్ ఆర్డర్ ఇప్పుడు నేను ఈ రకంగా మాట్లాడితే నీ వరకు నేను ఒక్క అవునా కాదండి. వాక్ స్వాతంత్రం ఎవరికైనా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరినైనా విమర్శించవచ్చు. మన ఓటు హక్కు ఇది బాగా చేయలేదు, బాగా చేయలేదు అలా చెట్లా తిమ్మట్లా కరెక్ట్ గా ఉండదు చెబుతున్నాం. అవునా కాదా? మార్పు ఉందంటారు. మామూలుగా కాదు. చంద్రబాబు 5 ఏళ్లలో ఎంత మార్పు తెస్తాడో నువ్వే చూస్తావు. 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అసలు ఇక ఏం లేదు. ఆయన అట్టాగే చెబుతాడు. రోజా చెప్పుద్ది, నువ్వు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే కూర్చో అంటుంది. ఏ కుర్చీ కూర్చుంటా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఎక్కువ, నువ్వు అప్పుడు దాకా వద్దు అన్నది. ఏం ఎక్కుతా? జనం ఎత్తే ఓట్లు ఎత్తే నువ్వు ఎక్కేది, ఓట్లు ఎక్కువ నువ్వు ఎక్కి కూర్చుంటావా?